ఇదంతా ఇక్కడ ఎక్కాం మనం బోటు. ఇప్పుడు ఎంత లోపలికి వాటర్ లాగేసుకుందో చూడండి. ఫీలింగ్ ఎలా ఉంది సార్? చాలా టెన్షన్ ఉంది సార్, నన్ను కదపకండి. కానీ ఈ జర్నీలో మాకు అందరికన్నా ఎక్కువ ఉపయోగపడింది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే చూడండి, చూసుకుంటే ఫ్రెండ్స్ పైన ఆకాశంలో మబ్బులు ఉన్నాయి ఫ్రెండ్స్, కింద నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ 10 పిల్లలు ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పడ మీద ఉన్నాం ఫ్రెండ్స్, ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ పంది మీద కొడుతుంది ఫ్రెండ్స్, ఫ్రెండ్స్. ఫ్రేమ్ లో కూడా సరిపోనంత పెద్దగా ఉంది అది. మా ఇప్పుడు అనుకోకుండా దారి తప్పే మేమంతా. మా పరిస్థితి చూడండి. గుడ్ మార్నింగ్ మాయా, నమస్తే, అస్సలాం అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మేము ఈ వ్లాగ్ లో కాకినాడ నుంచి సముద్రం లోపల ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోప్ ఐలాండ్ లో ఏముంటాయి అనేది మాకు ప్రస్తుతానికి ఐడియా లేదు. కానీ చాలా మంది కాకినాడ వచ్చిన వాళ్ళు హోప్ ఐలాండ్ తీసుకెళ్ళమని అడుగుతారు. నాకు కూడా కామెంట్లు పెట్టారు హోప్ ఐలాండ్ చూపించమాయా అని. టైం వచ్చి 9:30 అయింది. మమ్మల్ని తీసుకెళ్లి ఆయన 8 రెడీగా ఉండమని చెప్తే మేము 8 రెడీగా ఉంటే ఆయన లేట్ చేస్తున్నారు. మామూలుగా అయితే ప్లాన్ ఏంటంటే 12 రిటర్న్ వచ్చేద్దామని. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఎండలో కాకుల్లో మాడిపోతామంట. ఆల్రెడీ నీట్ గా సన్ స్క్రీన్లు రాసేసుకున్నాం, అందరం గొడుగులు కూడా రెడీగా పెట్టుకున్నాం. వీడియో అయితే చాలా బాగుంటుంది మాయా, లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. మాతో పాటు మా బషీర్ గారు కూడా వస్తున్నాడు. వచ్చాం మాయా బోట్ ఎక్కే ప్లేస్ కి. కుంభాభిషేకం అంటే ఈ ప్లేస్. బోట్లని రెడీగా ఉన్నాయి. ఇందులో మన బోట్ ఏదో ఎత్తుక్కోవాలి. నీ అమ్మ నత్తొచ్చేస్తుందిరా బాబు. నాకు ఏదన్నా మందు ఉంటే చెప్పరా నత్తిపోవడానికి. ఏమీ లేదు, గబుక్కునీడు మందు వేసే అంటాడు. అదే ఊరికే రా ఏదో పండిద్దామని. అది పేల వాళ్ళు ఎవరు నవ్వరు, నాకు తెలుసు ఆ విషయం. ఏం చేస్తాం చిన్నడా? నీ స్పందన ఏంటి? వెళ్ళాను రాయా. అరే అక్కడ బోల్డ్ నీళ్లు, ఎంత ప్లేస్ రా, సముద్రమే కదరా. ఏంటో దాంతో కడుక్కోవచ్చు. నేను నీకు బషీర్ అంటున్నావు. ఏం లేదురా, మనం ఎక్కే పడవ ఎలా ఉంటుంది తెలుసా? అలా ఒకసారి చూపించు. పైన ఎల్లో ఉంది కదా, ఉంది. అదంతా తీస్తే కింద బ్లూ ఉంది కదా. ఏంటి అంతే ఉంటదా? అంతే ఉంటది. వచ్చాక చూపిస్తారా వాటర్ పైన ఉంటుందా బోట్? వాటర్ కిందకి వెళ్తాం. గోదావరిలో కదా సముద్రంలో కదా తేడా వస్తే మడతెట్టేది. అలా ఏముండదు, బాగుంటది. నాకు భయం వేసేస్తుంది. అన్ని బాగుంటే వీడియో అప్లోడ్ అవుద్ది. వీడియో అప్లోడ్ అవ్వకపోతే నమస్కారం, జై హింద్. మమ్మల్ని ఒక అరగంట వెయిట్ చేయించి మొత్తానికి బోట్ అయితే తీసుకొచ్చాడు మాయా. బోట్ ఎక్కడానికి వెళ్తున్నాం. మీకు అక్కడ దూరంగా ఒకటి కనిపిస్తుందా? కనిపించుండదు నాకు కూడా, ఎందుకంటే సరిగ్గా కనిపించట్లేదు. అక్కడ దాకా వెళ్తాం అనమాట. మేము 8కి వెళ్ళి 12కి వచ్చారన్నది ప్లాన్. లేట్ అయిపోయింది, అందుకే ఫుడ్ అందుకోలేదని ఈ స్వీట్లు, వాటర్ బాటిళ్ళు, దాహం ఎత్తే తాగడానికి నీళ్లు. ఇదేమయ్యా ఇప్పుడు మనం వెళ్ళబోయే బోటు. రథసారథి ఎవరు ఇందులో? ఈయననా రథసారథి అన్న? పట్టుకున్న కొంచెం. అమ్మా ఫస్ట్ ఎవరు ఎక్కేది? రైట్ కుడుకోలు పెట్టి ఎక్కండి రా. అల్లేం లేవా? మాకు అదే కావాలి. ఈ కళలు కావాలా? పగిలిపోతుంది. వెళ్ళరా చిన్నడా, వెళ్ళరా. వెళ్ళలేదండి. ఎక్క నువ్వు కూడా. లాస్ట్ లో నేను కూడా ఎక్కేస్తున్నా. జారింద్రా. ఇప్పుడు ఏంటన్నా కూర్చోడమేనా ఇక్కడ అందరం? కూర్చోండి కూర్చోండి మెల్ల కూర్చోండి. అయ్యి బాబోయ్ బషీరు జాగ్రత్త, కూర్చోరా. ఏంటి అలవాటు? కాకినాడ అయితే మోటార్ స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా మ్యూజిక్. ఇప్పుడే స్టార్ట్ అయ్యామయ్యా, సముద్రం లోపలికి వెళ్తున్నాం. స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ జర్నీ. ఇప్పుడు దగ్గర మనం లోపలికి ఎన్ని కిలోమీటర్లు ఉంటది? 12 కిలోమీటర్లు సముద్రం లోపలికి వెళ్తున్నాం మనం. 40 మినిట్స్ టైం పడుతుంది ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి మనకి. ఎప్పుడు మనం రోడ్డు మీద సముద్రం చూడటమే తప్ప సముద్రంలో నుండి రోడ్డుని చూడటం ఇదే ఫస్ట్ టైం. అక్కడ చూసుకుంటే రోడ్డు ఆల్రెడీ మనం చాలా దూరం వస్తాం. ఇది మాయా పరిస్థితి. ఇక్కడ సడన్ గా నేను రిపోర్టర్ అయిపోయాను. ఒకసారి ఇలా చూసుకుంటే బోట్ వ్యూ మీకు ఇలా ఉంది మాయా. ఏంటంటే మీకు మైక్ పెట్టడం వల్ల సౌండ్ రావట్లేదు, కానీ ఇంజిన్ సౌండ్ చాలా గట్టిగా వస్తుంది. ఒక్కసారి ఆ వ్యూ అలా చూసుకోండి. కానీ వేరే లెవెల్ ఉంది సముద్రంలో ఎక్స్పీరియన్స్. కానీ పక్కా సన్ స్క్రీన్ లో అన్ని రాసుకుని రండి. ఎండ మామూలుగా లేదు, పేలిపోతుంది ఎండ. జర్నీ స్టార్ట్ అయ్యి 15 మినిట్స్ అయింది, ఇంకా రాలేదు మన డెస్టినేషన్. అక్కడ దూరంగా కనిపిస్తుంది చూసారు మీకు, అదే పోర్ట్ అనమాట. అక్కడ హోప్ ఐలాండ్ లో ఫ్యామిలీలు ఉంటాయంట. నాకు తెలియదు ఆ విషయం. అక్కడ వాళ్ళకి వాటర్ ఎలా వస్తాయి, ఫుడ్ ఎలాగా, అది కూడా కనుక్కుందాం ఇన్ కేసు ఎవరైనా కనిపిస్తే. బషీర్ గారు మీ స్పందన ఎలా ఉందండి? ఎవరండి ఆ స్పందన? ఆ స్పందన ఎవరన్నా? మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్? చాలా టెన్షన్ ఉంది సార్, నన్ను కదపకండి. సముద్రం ఆకాశం కలుస్తున్నట్లేదా? ఇంకొక 20 మినిట్స్ లో మన డెస్టినేషన్ రీచ్ అవుతాం. అప్పుడే మా వాళ్ళు తినడం కూడా మొదలెట్టారు. ఇంకా వెళ్ళడం కూడా వెళ్ళలేదు. కానీ ఈ జర్నీలో మాకు అందరికన్నా ఎక్కువ ఉపయోగపడింది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే చూడండి
మాకు జనసేన వాళ్ళు ఇచ్చారు ఇది. అదే ప్రస్తుతానికి ఇంట్లో గొడుగులు ఇవే ఉన్నాయి, తీసుకొచ్చాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేసుకుని లైక్ చేసుకోండి. మరి మీకు అక్కడ కనిపిస్తుంది చూసారు, ఆ చిప్పర ప్లేస్, అక్కడ స్టార్ట్ అయ్యాం మనం. అక్కడ నుండి ఇప్పుడు మనం ఎంత దూరం వచ్చామంటే చూడండి, ఆ ప్లేస్ మనకి సరిగ్గా కనిపించట్లేదు. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు హోప్ ఐలాండ్, అదిగోండి అది హోప్ ఐలాండ్ అనమాట. ఇంకొక 10 నిమిషాల్లో రీచ్ అయిపోతాం హోప్ ఐలాండ్కి. హోప్ రీచ్ అయిపోతాం. కాదండి, ఎప్పుడైనా మునిగిపోయిందా హోప్ ఐలాండ్? ఓపెన్ అయితే ఊరు చుట్టా ములిగింది, కానీ ఊరైతే ఎప్పుడు కూడా. ఎంతమంది ఉంటారు అక్కడ దగ్గరికి వస్తే మొత్తం 130 కుటుంబాలు సార్. 50 మంది జనాలు ఉంటారు, పిల్లలు అయితే పెద్దలు అయితే. ఇప్పుడు మనకి ఫుడ్, ఆ వాటర్ అవన్నీ ఎలాగ మొత్తం సముద్రం నీరు కదా. అది సార్, వాటర్ అయితే మట్టుకు అక్కడే గుంటలు తీసుకుండి గవర్నమెంట్ కూడా నీళ్ళు వరలేసి నీళ్లు కూడా కట్టడం జరిగింది. తర్వాత వాటర్ ప్లాంట్ కూడా కట్టారు సార్. అక్కడ వాటర్ ప్లాంట్ కట్టారు, కానీ మిషన్లు పనిచేయక వాటర్ అయితే మాత్రం ఊర్లోకి రావట్లేదు సార్. మరి ఇప్పుడు మామూలుగానే గుంటల్లోంచి మోసుకుంటున్నాం సార్. ఇంకా రేషన్ అది అయితే మట్టుకు కాకినాడ వెళ్ళి ఎప్పుడు అయిపోతే అప్పుడు తెచ్చుకుంటాం సార్. ఇది వరకు అయితే కరెంట్ అది ఉండేది కదా సార్. ఇప్పుడు అయితే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సోలార్ ఇచ్చింది సార్. సోలార్ కరెంట్, ఫ్యాన్లో బల్బులు అన్ని వెలుగుతున్నాయి సార్. అయితే పర్వాలేదు. అయితే ఇప్పుడు మీకు వాటర్ ప్రాబ్లం ఉంది ఎక్కువగా. ఎక్కువ సార్. కానీ కరెంట్ కూడా 3 నెలలు ఆగించారు. కరెంట్ గారు అంత వచ్చి చూసారు, చూసిన కూడా అది ఇంకా సెట్ అవ్వలేదు సార్. పొగులు అయితే 1-2 గంటలు ఎండ ఉండి వస్తుంది సార్. నైట్ అయితే మొత్తం కరెంట్ రావట్లేదు సార్. మొన్న కరెంట్ గారు ఫోన్ చేసి ఇలా కరెంట్ మనిషి మాకు చాలా ఇబ్బందిగా గురవుతున్నాం సార్ అంటే, తీసుకొచ్చి మనిషి ఎంతనని చెప్తున్నారు సార్. పిల్లలకి స్కూలు అవన్నీ ఎలాగా అక్కడ? పిల్లలకి స్కూల్ అయితే వచ్చి ఇక్కడ 5 తర్వాత దాకా ఇక్కడ ఇది వరకు అయితే పారవలో షెడ్ కట్టి ఇక్కడ స్కూలు జరిపివ్వాలి సార్. తర్వాత గవర్నమెంట్ షూలు కూడా దాంట్లోనే షూలు అయితే కట్టలేదు. పారవలు కట్టిన షూల్లోనే గవర్నమెంట్ కూడా ఇప్పుడు దాకా మన దాకా నడిపించారు. నడిపితే ఇప్పుడు పిల్లలు అయితే బయటికి వెళ్ళిపోయి చదువుకుంటున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఈ సంవత్సరం మట్టికి ఆఫ్ చేసేసారు. హాస్టల్లో మాత్రం పిల్లలంతా కూడా బయట చదువుతున్నారు సార్ కాకినాడలో. మరి బయట అంత అలా ఉంది, ప్రపంచం మొత్తం అంతా ఉంది. మీరు ఈ హోప్ ఐలాండ్ లో అలా ఉన్నారు, ఇంకా అక్కడి నుంచి బయటకు రావాలన్న ఆలోచన లేదా? హోప్ ఐలాండ్ లో ఉండడం కారణం ఏంటంటే, నాకు 48 సంవత్సరాలు ఏజ్. నాకు అయితే మా నాన్నలు చిన్నప్పుడు వచ్చేసారండి ఇక్కడికి. మరి పుట్టడం కూడా ఇక్కడే పుట్టామంట. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే కాలం అంతా కూడా ఇక్కడే గడిపిస్తాం. నేను కూడా చాలా దిక్కు వరిసయ్య ఉద్యోగం ఇలాగా నిజపట్టం, కిచ్చపట్టం ఇవన్నీ కూడా ఈ ఫిషింగ్ బోట్ల మీద కూడా యాడ్ చేయడం జరిగింది. ఇవన్నీ యాడ్ చేసి ఇంకా ఎన్ని సాలించి ఇప్పుడు హోప్ ఐలాండ్ ఒడ్డుని యాడ్ చేసుకోవడం జరిగింది. వచ్చామయ్యా హోప్ ఐలాండ్ ఒడ్డుకి అయితే వచ్చాం. చూడండి ఇల్లులు మొత్తం, ఇవన్నీ ఇల్లులు ఉన్నాయి ఇక్కడ. దిగండి. జై బాహుబలి. అబ్బా, ఇది పరిస్థితి. ఇదిగోండి, ఎక్కడి నుంచి వచ్చాం అసలు మనం వచ్చిన దారే కనిపించట్లేదు ఎక్కడ కూడా. చెవటలు మాత్రం పట్టేసి దోలు తీరిపోతుంది. మీరు ఈ కష్టానికన్నా లైక్ అయిన మీకు ఉంటుంది. ఒరే బషీరు, ఇది నార్మల్ ఊరున్నట్టే ఉందిరా, కొత్త ఏం లేదు. మన పల్లెటూళ్ళు ఎలా ఉంటే అలానే ఉంది. సముద్రానికి ఇటు వచ్చినట్టుంది అంతే. ఫోన్ ఛార్జింగ్లు ఇలానా? బ్యాటరీ తెచ్చుకుని బ్యాటరీ పెట్టుకుంటారా? ఓకే, అలా వాటర్ కొట్టుకుని వాటర్ పట్టుకుంటున్నారు. అవన్నీనా? కింద నార్మల్ మంచినీరే ఉంటది. ఎంత ఎండగా ఉంది, కాలు కాలవా నీకు? అలవాటు అయిపోయిందా? అయ్యో బాబాయ్, నువ్వు నడవరా సరదా ఒకసారి తీసి. మాయా, ఇది స్కూల్ అంట. మనోడు ఎక్కడ చదువుకున్నాడు అంటే ఈ స్కూల్లోనే. ఒకసారి స్కూల్ పరిస్థితి చూడండి. ఎంతమంది పిల్లలు ఉంటారు ఇక్కడ? అప్పుడైతే నాసా ప్రైమరీ నుంచి వచ్చి చెప్పుకోవాలి మాస్టర్ దేవుడు గారని. నాసా తుని నుంచి దేవుడు మాస్టర్ అని. ఇప్పుడు పిల్లలు ఎవరు లేరేంటి స్కూల్లో? పిల్లలు లేరు ఇంకా. మానేశారు చదువుకోవడం ఇక్కడ పిల్లలందరూ. స్కూల్ ఉంటే చదువుతారా? చదవడానికి పిల్లలు కూడా లేరా? చిన్నపిల్లలు. ఇది స్కూల్ పరిస్థితి. స్కూల్ అయితే బోర్డులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ స్టూడెంటే లేడు. ఇది ఇక్కడ ఈ హోప్ ఐలాండ్ పరిస్థితి. ఇది అక్కడ కనిపిస్తుంది చూసామా, అక్కడ సోలార్ ప్లేట్లు అంట. అక్కడ నుంచి కరెంట్ వస్తుంది వీళ్ళకి మొత్తం. మరి ఈ మొక్కలన్నీ చూడండి ఏ రంగులో ఉన్నాయో. మొత్తం మొక్కలు రెడ్ కలర్ లో ఉన్నాయి. ఇక్కడ మొత్తం అలాగే ఉన్నాయి. ఏంటేంటి? ఉల్ల కూర తింటారా? తినేవాళ్ళం ఫస్ట్ లో. ఇప్పుడు మానేసారా? ఇప్పుడు మనం వాటర్ లోకి దిగాలన్నమాట, తప్పదు. వేసుకోండి, వంకాయ టమాటా వేసి కలబెట్టి చాలా బాగుండేది టేస్ట్. నాకే నోరు ఊరిపోతుంది చెప్తుంటే. ఆహా, అందుకే మీరు ఎంత హెల్తీగా ఉంటారు. ఇక్కడ కనిపిస్తుంది కదమ్మా, ఇంత ముందు ఇక్కడ నుంచే వాటర్ వచ్చాయంట. వాటర్ ప్లాంట్ అంటే ఇది కలెక్టర్ గారు కట్టించారంట. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులు మొత్తం మూసుకుపోయి వాటర్ కాదు కదా, ఒక చుక్క కూడా రావట్లేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ వాటర్ ఉంది చూసారా, ఇలా బావిలు తవ్వుకుని ఈ బావిల్లో నుంచి వాటర్ తీసుకుని వెళ్ళి తాగుతారా? వాడుకోవడానికి. ఈ బావిలో వచ్చే వాటర్ ని ఇక్కడ నుండి ఇదిగోండి
అక్కడ ఎక్కడో చివరి కనిపిస్తుంది చూసారా, అక్కడ దాకా మోసుకుని వెళ్ళి వాడతారంట. మనం అనుకున్నంత ఈజీ కాదు, అలా మోసుకుని వెళ్ళి ఒకప్పుడు. ఇదిగోండి మాయా బీచ్, అలలు మామూలుగా రావట్లా. దీనికి ఇంకో స్పెషాలిటీ ఉందంట ఈ హోప్ ఐలాండ్ ని. కాకినాడకి ఏ తుఫాన్ వచ్చినా ఇదే కాపాడుతుంది అని చెప్పేసి చెప్పాడు మనోడు. నిజమే, అలానే ఉంది. ఇక్కడ చూసుకుంటే అంత అలలు ఉన్నాయి, ఆ సైడ్ చూసుకుంటే ఏం లేదు. ఏంట్రా అంటే తుఫాన్ వస్తే ఇది ఎగిరిపోద్ది, అది బతికిపోద్ది. ఇంతకుముందు ఇక్కడ తుఫాన్ కేంద్రం అని చెప్పి ఒక బిల్డింగ్ ఉండేదంట. ఆ బిల్డింగ్ ఉంటే తుఫాను వచ్చే ముందు తెలిసేది. ఇప్పుడు ఆ బిల్డింగ్ పగిలిపోయిందంట. దానివల్ల వీళ్ళకి తెలియట్లేదు. తుఫాను వచ్చేటప్పుడు చెప్తారంట వచ్చామని. ఈ గ్యాప్లో అలలు లేచిపోవడాలు, పడిపోవడాలు, ప్రాణ నష్టాలు ఇలాంటివి చాలా జరిగినాయి అంట. పడుకో 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 పడుకో. పీతలు చూడు మాయా, ఇక్కడ ఎన్ని పీతలు ఉన్నాయో. అదిగో 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 చూడు ఎలా పరిగెడుతుందో. అదిగో అది చెయ్యి పెట్టి బెదిరిస్తుంది అది. అదిగో పడుకో పడుకో పడుకో. పాపం మా చిన్నోడు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాయా అంట. థ్యాంక్స్ రా. కలిసిపోయాం మాయా. స్నాక్స్ తెచ్చుకున్నాం కొన్ని, అప్పుడే తినేశారు. కేకులు, హాట్, స్వీట్ అన్ని తీసుకొచ్చారు. జాంగ్రీ తింటా. మా వాళ్ళు బాదం పాలు కూడా తీసుకొచ్చారు. ఇక్కడ ఏం దొరకవు మాయా, అన్ని తెచ్చుకోవాలి. మాయా బీచ్ చూసేసాం. ఇప్పుడు టూరిజం ప్లేస్ ఏదో ఉందంట, చూడడానికి వెళ్దాం. పంది చూడండి, మా పంది ఎలా మేస్తుందో. ఈ అబ్బ గొంతుకి అర్థం పడుతుందిరా. మాయా సడన్ గా క్లైమేట్ మొత్తం మబ్బులు పట్టేసింది. వర్షం పడితే సూపర్ ఉంటది ఇప్పుడు. అమ్మా ఇప్పుడు మనం పైకెక్కి అలా వలల మీద పడుకున్నాం మాయా. చూడండి పైన మొత్తం ఏమో అది భలే ఉందిరా, చల్ల గాలేస్తుంది. అబ్బా ఏటకెళ్ళి వచ్చి ఇక్కడే పడుకుంటారంటే వీళ్ళంతా. అదిగోండి ఎంత దూరంలో ఉన్నాడు చూడండి. ఆ బోట్ అక్కడికి వెళ్ళి తీసుకెళ్తాడు. లోతు లేదు. కామెడీ ఏంటంటే ఎంత దూరం నడిచినా మనోడు చూడండి ఎంత దూరంలో ఉన్నాడు. ఇప్పుడు మనం అక్కడ దాకా నడుచుకుంటే వెళ్ళాలి సముద్రంలో. లోతు లేదులే. బా 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 ఏం లొకేషన్ రా బాబు. సరైన ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను చేస్తున్నా రే. ఎలా ఎక్కుతారో చిన్నాడా ఇప్పుడు అంత ఎత్తు. ఎక్కి జాగ్రత్త. పంది ఎక్కడ ఎక్కు ఎక్కు. ఇంకమ్మా అరే లాగండి ఎవరైనా. ఇప్పుడు మనం టూరిస్ట్ స్పాట్ కి వెళ్ళబోతున్నాం. అరే ఇప్పుడు మనం సడన్ గా బేర్ గిల్స్ అయిపోవాలరా. మెన్ వర్సెస్ వైల్డ్ చూసుకుంటే ఫ్రెండ్స్, పైన ఆకాశంలో మబ్బులు ఉన్నాయి ఫ్రెండ్స్, కింద నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ 10 పిల్లలు ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పడవ మీద ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ పంది మీద కొడుతుంది ఫ్రెండ్స్. తోసేస్తున్నాడు ఫ్రెండ్స్. మా రథసారథి బోటింగ్ ఎండుతున్నాడు ఫ్రెండ్స్. పదండి ఫ్రెండ్స్, వీడిగా పదండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది టూరిస్ట్ స్పాట్ కింద చేశారు అంతే ఇంతకు ముందు. ఇప్పుడు ఏమీ లేదు ఇక్కడ, చూపిస్తే ఏముందో. ఇంకా ఇక్కడ నుంచి దూకి వెళ్ళడమే. పెద్ద లోతేం లేదంట. దూకుతున్నాను, దిగుతున్నాను. అమ్మా దిగరా దిగరా జాగ్రత్త. చూసుకుంటే మొత్తం బ్రిడ్జ్ ఉంది మాయా. వెళ్ళి చూద్దాం అక్కడ ఏముందో. మనకి ఇప్పుడు చూసిందేమో వాళ్ళు ఉండే ఏరియా. ఇది వచ్చేసరికి హోప్ ఐలాండ్ అని దీన్ని అంటారు అనమాట. చూస్తే మొత్తం చెత్తగా ఉంది ఇక్కడ అంతా. ఇదిగోండి చెత్త చూడండి. ఇక్కడ మొత్తం ఈ ఫోన్లో ఈ సముద్రంలో నుంచి వచ్చింది అనుకోవచ్చు. ఇక్కడ మందు బాటిళ్ళు, జీలీ బండ్లు, ఏవేవో చెత్త. క్లీన్ చేసేది లేదు. అక్కడ చూస్తేనేమో వెల్కమ్ టు హోప్ ఐలాండ్ టూరిజం. వేర్ ఈజ్ టూరిజం అమ్మా, వేర్ ఈజ్ టూరిజం. నీట్గానే చేశారు. ఇక టేబుల్ కూడా వేసారు కూర్చోడానికి. సిమెంట్ గట్లు కట్టారు. గవర్నమెంట్ సొమ్ము, మనం కట్టే ట్యాక్స్లన్నీ ఇలాగే సాగనాగిపోతున్నాయి. అక్కడ ఒకటి హట్, లోపల ఒక హట్టు, ఇక్కడ ఒక హట్టు. లంగా కదరా లంగర్రా. అదే తెలుగులో చెప్తాం లేరా. మా ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది చూసావా, ఇది లైట్ హౌస్ అంట. కాకినాడలో ఫస్ట్ లైట్ హౌస్ అంట ఇది ప్రస్తుతానికి అయితే పడిపోయింది ఇలాగా. మరి సముద్రపు మట్టం పెరిగో మరి ఏంటో రీజన్ తెలియదు. ప్రస్తుతానికి అయితే ఇలా పడిపోయి ఉంది. ఇదిగోండి ఒక సైడ్కి పడిపోయింది. అదేమో కింద, ఇదేమో పైన. అలా మొత్తం కింద పడిపోయి నీళ్ళలో మునిగిపోయింది. మాయా ఈ బోర్డు చూసారా ఎంత ఉందో. పోయి మొత్తం పైన క్రేన్లు. బేసిక్గా ఇందులో సరుకు వస్తుంది అంట వేరే దేశంలో నుంచి. అవి చిన్న చిన్న బోట్లలో ఎక్కించుకుని పట్టుకెళ్తారు, లేదంటే ఇక్కడ నుంచి అందులోకి తీసుకెళ్తారు. బయట సముద్రంలోకి విసిరేస్తున్నారు. చాలా మంది జనం ఉన్నారు పైన. బాబోయ్ ఎంత పెద్దదిరా. ఫ్రేమ్ లో కూడా సరిపోనంత పెద్దగా ఉంది అది. మా ఇప్పుడు అనుకోకుండా దారి తప్పే మేమంతా. మా పరిస్థితి చూడండి. ఇది మా ఇప్పుడు మా పరిస్థితి. దారి తప్పడం వల్ల మా తిప్పలు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మనం బోటు అక్కడ కనిపిస్తుంది చూసారా గట్టు, అక్కడ ఎక్కామాయా. మనం అక్కడికి వెళ్ళి బయటకు వచ్చేసరికి నీళ్ళు మొత్తం లోపలికి వెళ్ళిపోయినాయి. అందుకు ఇప్పుడు ఇదంతా నీళ్ళు ఇందాక మనకి. అందుకు ఇప్పుడు మళ్ళీ నడుచుకుంటూ అక్కడ దాకా వెళ్తున్నాం మనం.
అలా ఉంది సముద్రంతో ఆటలు. ఇక్కమ్మా అమ్మా ఎక్కేసాను రా. ఇదిగోండి మా మన బళ్ళు ఇక్కడ పార్క్ చేసాం. ఇక్కడ నుండి ఇదంతా ఇందాక ఇక్కడ ఎక్కాం మనం బోటు. ఇప్పుడు ఎంత లోపలికి వాటర్ లాగేసుకుందో చూడండి. అక్కడ దిగాం ఇప్పుడు మనం బోటు. ఇది మొత్తం కూడా 2 గంటలైంది మనం లోపలికి వెళ్ళి మొత్తం సముద్రం వెనక్కి లాగేసుకుంది. మొత్తానికి సక్సెస్ఫుల్ గా సేఫ్ గా రీచ్ అయిపోయాం ఇక్కడికి. మా ఇంటికి వచ్చేసాం. మా బావ సూరిబాబు కోడి పొలం నుంచి పొలవ తెప్పించారు. క్వాంటిటీ అయితే బాగానే ఇచ్చారు. మా ఫ్రై పీస్ బిర్యానీ ఇది, ఒక ఎగ్ కూడా వేసారు బగారా రైస్ తో. బాగానే ఉంది మా, స్పైసీ తక్కువగా, నార్మల్ ఫ్లేవర్తో బాగుంది. మా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోకి అయితే అంతే. ఇక్కడ దాకా వీడియో చూసిన వాళ్ళు బేసిక్ గా చాలా గొప్పోళ్ళు మాయా. ఎందుకంటే ఆ తిండి వీడియోలే కాదు, ఇలా ఐలాండ్లు చూడడంతో పాటు వాళ్ళ కష్టాలు కూడా విన్నారు ఇక్కడ దాకా. అది మా విషయం. ఏమో మనం ఏదో వీడియో పెట్టాం, ఎవరన్నా గవర్నమెంట్ చూసి స్పందిస్తే మంచిది. హెల్ప్ అవుద్ది వాళ్ళకి కూడా. అది మీరైతే ఈ వీడియో ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాం. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాం మరి.